వెల్కమ్ ఆల్. ఈరోజు వర్క్ ఎనర్జీ పవర్లో సెకండ్ ఎస్సే, స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సెకండ్ క్వశ్చన్, ఎస్సే క్వశ్చన్, స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. డెఫినేషన్, ఆన్సర్. Law of conservation of energy. Law of conservation of energy. Energy is neither created nor destroyed. Energy is neither created nor destroyed, but it can converted from one form to another form. One form to another form. Energy is neither created nor destroyed, but it can convert from one form to another form. శక్తిని సృష్టించలేము లేదా నాశనం చేయలేము, కానీ ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మార్చగలం. ప్రూఫ్. దీనికి ప్రూఫ్. కన్సిడర్ ఏ freely falling body of mass m released from height h from the ground, released from height h at point A from the surface. Let us consider a body of mass m released to the surface of height h. హైట్ నుంచి m అనే మాస్ కలిగిన ఒక వస్తువుని ఫ్రీగా రిలీజ్ చేసాం. ఇక్కడ రిలీజ్ చేసినప్పుడు మనం ఎలాంటి వెలాసిటీ ఇవ్వం కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ u ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీనికి కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ప్రూవ్ చేయాలి. అంటే లెట్ us కన్సిడర్ ఏ పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి. ఈ 3 పాయింట్ల దగ్గర కూడా సేమ్ ఎనర్జీ ఉందని ప్రూవ్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఉండే ఎనర్జీ ఇక్కడ ఎంతైతే ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉండాలి. పాయింట్ ఏ దగ్గర ఎంత ఎనర్జీ ఉందో, పాయింట్ బి ఎంత ఎనర్జీ ఉందో, పాయింట్ సి దగ్గర కూడా అంతే ఎనర్జీ ఉండాలి. టోటల్ హైట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్. ఏ నుంచి బికి వచ్చేటప్పుడు ఎంత దూరం వచ్చింది అనుకుందాం. లెట్ ఇట్ బి ఎక్స్. ఇది ఎక్స్ అయినప్పుడు ఫ్రమ్ బి టు సి ఇదేమవుతుంది, హెచ్ మైనస్ ఎక్స్. ఓకే, అట్ పాయింట్ ఏ. ఒక్కొక్క పాయింట్ దగ్గర మనం ప్రూవ్ చేద్దాం. అట్ పాయింట్ ఏ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ పి ఫార్ములా వచ్చేసి ఎంజిహెచ్. ఎం అంటే ఎంఏ ఉంది, జి అంటే జి, హెచ్ అంటే హెచ్. కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఎంజిహెచ్. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా వచ్చేసి హాఫ్ ఎంవి స్క్వేర్. ఇక్కడ వెలాసిటీ ఏమైనా ఉందా పాయింట్ ఈ దగ్గర, ఇనిషియల్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు u, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ m ఇంటూ 0 స్క్వేర్. k ఈజ్ ఈక్వల్ టు 0.
total energy is equal to PE plus KE. Potential energy formula mgh plus KE is equal to 0. mgh పాయింట్ ఏ దగ్గర ఉండే ఎనర్జీ ఎంత అంటే mgh. ఇప్పుడు పాయింట్ బి దగ్గర చూద్దాం. పాయింట్ బి దగ్గర ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఏ నుంచి బికి వచ్చింది. ఎంత దూరం వచ్చింది? ఎక్స్ దూరం వచ్చింది. గ్రౌండ్ నుంచి ఎంత హైట్లో ఉంది? హెచ్ మైనస్ ఎక్స్. కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? mgh. ఇక్కడ m అంటే m, g అంటే g, h అంటే ఎంత హైట్లో ఉంది? హెచ్ మైనస్ ఎక్స్. కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ P ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ g ఇంటూ h ఈజ్ ఈక్వల్ టు h మైనస్ ఎక్స్. mgh మైనస్ mgx, ఇదేది P, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ mv. ఇప్పుడు పాయింట్ బి దగ్గర కాబట్టి నెట్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు vb. ఇక్కడ ఏముందాం? vb స్క్వేర్. m అంటే m, vb అంటే తెలుసా? తెలీదు, కాబట్టి తెలుసుకోవాలి. మనకు ఎంత దూరం వచ్చింది? ఎక్స్ దూరం వచ్చింది. ఇనిషియల్ వెలాసిటీ ఎంత? u ఈజ్ ఈక్వల్ టు 0. ఫైనల్ వెలాసిటీ ఎంత? vb తెలీదు, కాబట్టి తెలుసుకోవాలి. ఇనిషియల్ వెలాసిటీ u ఈజ్ ఈక్వల్ టు 0, డిస్టెన్స్ s ఈజ్ ఈక్వల్ టు x. uvs ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్. ఈ మూడు ఉన్న ఈక్వేషన్స్ ఏదైనా ఉందంటే v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఇక్కడ v అంటే vb ఫైనల్ వెలాసిటీ, u అంటే ఇనిషియల్ వెలాసిటీ, u ఈజ్ ఈక్వల్ టు 0 స్క్వేర్, 2 అంటే 2, a ఈజ్ ఈక్వల్ టు g, s ఈజ్ ఈక్వల్ టు x. vb స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gx. సబ్స్టిట్యూట్ దీని కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ m vb స్క్వేర్, ఆఫ్ m vb స్క్వేర్ ప్లస్ లిమిట్లో 2gx, 2 గెట్ క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు mgx. ఇప్పుడు టోటల్ ఎనర్జీ PE ప్లస్ KE. PE ఎంత వచ్చింది? mgh మైనస్ mgx. KE ఎంత వచ్చింది? ప్లస్ mgx ప్లస్ mgx మైనస్ mgx క్యాన్సల్, మిగిలింది ఏంటి? mgx. టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mgh. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు పాయింట్ సి. పాయింట్ సి దగ్గర అంటే ఇక్కడికి వచ్చింది. ఫైనల్ వెలాసిటీ ఎంత? vc. ఇనిషియల్ వెలాసిటీ ఎంత? u. ఎంత దూరం వచ్చింది? h హైట్, అంటే మొత్తం దూరం వచ్చింది. కాబట్టి P ఈజ్ ఈక్వల్ టు mgh, m ఇంటూ g. ఇయర్ h ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ ఉంది కాబట్టి h ఏమైపోతుంది? 0. మొత్తం m ఇంటూ g ఈజ్ ఈక్వల్ 0. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ m vc స్క్వేర్. ఇక్కడ వెన్ వెలాసిటీ ఎంతో తెలియదు కాబట్టి m అంటే m, vc అంటే vc, u ఈజ్ ఈక్వల్ టు 0, a ఈజ్ ఈక్వల్ టు g, s ఈజ్ ఈక్వల్ టు h. ఇది మొత్తం దూరం కాబట్టి v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఇక్కడ v అంటే ఏమి? vc స్క్వేర్ మైనస్ 0 స్క్వేర్, 2 ఇంటూ g ఇంటూ h, vc స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gh. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ m vc స్క్వేర్. హాఫ్ m vc స్క్వేర్ అంటే 2gh, 2 గెట్ క్యాన్సల్, mgh. k ఈజ్ ఈక్వల్ టు mgh. టోటల్ ఎనర్జీ PE ప్లస్ KE. PE ఎంత వచ్చింది? 0. KE ఎంత వచ్చింది? mgh. టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mgh. ఈక్వేషన్ 3. 1, 2, 3. ఈక్వేషన్ 1 దగ్గర mgh ఉంది. ఈక్వేషన్ 2 పాయింట్ బి దగ్గర mgh ఉంది. ఈక్వేషన్ 3 పాయింట్ సి దగ్గర కూడా mgh ఉంది. అంటే ఎనర్జీ అనేది సేమ్గా ఉంది. హెన్స్ ఫ్రమ్ ఈక్వేషన్ 1, 2, 3 ఎనర్జీ రిమైన్స్ సేమ్. ఎనర్జీ రిమైన్స్ సేమ్ ఆర్ కాన్స్టంట్.
hence law of conservation of energy is verified. This is question for 8 marks.